అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. వైసీపీ నేతల ఇళ్లపై వరుస దాడులు జరుగుతున్నాయి. దీంతో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రోహిత్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. నిన్న రాత్రి తమ ఇంటికి నిప్పు పెట్టిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని పిటిషన్ వేశారు. టీడీపీ నేతల దాడి నుంచి తమ ఇంటికి భద్రత కల్పించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ అభ్యర్థనను లంచ్ మోషన్ పిటిషన్ గా స్వీకరించాలని రోహిత్ కోరడంతో మధ్యాహ్నం విచారణ జరిపేందుకు హైకోర్టు అంగీకరించింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క అంశము ఆ ఉద్రిక్తతల వాతావరణం మీద నడిచేది కాస్త కోర్టుల బాట పట్టినట్టు అర్థమవుతా ఉంది. ఇప్పటికే గత 2 రోజులుగా గుంటూరు, కృష్ణా జిల్లాలలో మొత్తం కూడా ఆ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అయితే నిన్న జోగి రమేష్ ఆ ఇంటి వద్ద కొంతమేరకు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవటం, అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళ ఇంటిని ధ్వంసం చేయటం, ఇంటిలో నిప్పు పెట్టడం, పెట్రో బాంబులు తమ ఇంటిపై వేశారంటూ ఆరోపించటం, మొత్తంగా పోలీసులు ఏమి కేసు నమోదు చేయలేదు, తమ యొక్క ఇంటిని రక్షించండి, తమ ఇంటిని కాపాడండి, తమ తండ్రి ప్రాణాలను కూడా కాపాడాలంటూ కూడా జోగి రమేష్ కుమారుడు రోహిత్ అయితే హైకోర్టు మెట్లెక్కాడు. హైకోర్టు మెట్లెక్కిన నేపథ్యంలో ఆ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు దానిని స్వీకరించిన పరిస్థితి ఉంది. ఈ యొక్క ఏదైతే జరిగిన ఉద్రిక్తత వాతావరణం మొత్తానికి కారణమైన వ్యక్తులను కూడా కనిపెట్టాలని, వారి మీద కేసు నమోదు చేయాలని కూడా రోహిత్ హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి ఉంది. దీని మీద సుదీర్ఘంగా విచారణ చేపట్టడానికైతే హైకోర్టు రోహిత్ యొక్క పిటిషన్ అయితే స్వీకరించడంతో ఈ యొక్క కేసుకు సంబంధించి కొంత ఒక కొస మెరుపు అని చెప్పుకోవచ్చు. ఈ ఏదైతే గుంటూరు జిల్లాకు సంబంధించి కానీ, అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన సరే 2 వైసీపీ నాయకుల ఇల్లు ధ్వంసం అయిపోయిన నేపథ్యంలో పోలీసులు ఎక్కడా కూడా ఎటువంటి కేసు నమోదు చేయకపోవడంతో హైకోర్టు ఈ కేసును స్వీకరించడంతో ఒక రకంగా ఇటు టీడీపీకి గానీ అటు పోలీసులకు గానీ కొంతమేరకు షాకింగ్ పరిణామం అని చెప్పుకోవచ్చు. అయితే దీంతో ఎవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి జోగి రమేష్ ఇంటి మీద దాడి చేశారు, దాడి చేసిన క్రమంలో నిజంగానే పెట్రో బాంబులు విసిరారా, ఎటువంటి సహాయ సహకారాలు ఎవరి దగ్గర తీసుకొని నిప్పంటించారు అనే దాని మీద కూడా సమగ్ర విచారణ అయితే చేపట్టే అవకాశాలు కనపడుతుండటంతో ఒకసారిగా ఈ కేసుకు సంబంధించి హైకోర్టు స్వీకరించడంతో మరింత వివరాలైతే సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. ఈ కేసుకు సంబంధించి కూడా ఈ యొక్క జోగి రమేష్ ఇంటి వద్ద దాడి అనే అంశం మీద హైకోర్టు కేసు స్వీకరించడంతో పోలీసులు కూడా కొంతమేరకు అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. రిహానా, ఓకే నాగేశ్వరరావు. గుమగుమల వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.